భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నేటి నుంచి వెబ్సైట్లో ఇంటర్ షార్ట్ మెమోలు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ షార్ట్ మెమోలు జూలై 31 నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1 నుంచి ద్వితీయ సంవత్సరం ఒకేషనల్, మొదటి సంవత్సరం జనరల్ ఒకేషనల్ షార్ట్ మెమోలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. bie.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ని సందర్శిస్తే మీరు ఇంటర్ షార్ట్ మెమోల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేత ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులతో పాటు ఇతర ఉద్యోగులు చేసిన ఆందోళనలో నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ హోం కుమార్ విశ్వజిత్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులన్నింటినీ కులంకుషంగా పరిశీలించిన అనంతరం ఉపసంహరిస్తున్నట్లు ఈ ఆదేశాలను అమలు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్కు ప్రభుత్వం సూచించింది. పాఠశాల విద్యా డైరెక్టర్గా మస్తానయ్య. పాఠశాల విద్యా డైరెక్టర్గా అదనపు డైరెక్టర్ విఎన్ మస్తానయ్య పదోన్నతి పొందారు. ఆయనను సమగ్ర శిక్షా విభాగంలోని సిమాట్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ డైరెక్టర్ వి దేవానందరెడ్డిని పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆదాయ ధృవీకరణ జీవో రద్దు. తెల్ల రేషన్ కార్డునే ఆదాయ ధృవీకరణ పత్రంగా పేర్కొంటూ 25వ తేదీన జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఆటోమేటిక్గా ఆదాయ ధృవీకరణ పత్రం రూపొందించే ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో జీవోను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ కొత్తగా రేషన్ కార్డును ఆదాయ ధృవీకరణగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లో ఉన్న వారి వివరాల ప్రకారం ఆదాయ ధృవీకరణ ఆటోమేటిక్గా జరిగిపోతుందని తెలిపారు. తెల్ల రేషన్ కార్డునే ప్రతిపాదికగా తీసుకుంటే కొన్ని నకిలీ కార్డుదారులు కూడా లబ్ధి పొందుతారని, కుటుంబ సర్వే ఆధారంగా వివరాలన్నీ పొందుపరిచిన తర్వాత ఆన్లైన్లోనే దీనికి సంబంధించిన వివరాలు లబ్ధిదారుని ఆధార్ నెంబర్, రేషన్ కార్డు ఆధారంగా తెలిసిపోతాయని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టాన్ని విస్తరించకుండా పాఠశాల విద్యను సార్వత్రికం చేస్తామని ప్రకటించడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. 3 నుంచి 18 ఏళ్ల వయసు వారందరికీ పాఠశాల విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయించడం మంచిదే. ఈ నిబంధన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కానప్పుడు సార్వత్రిక విద్య అమలు సాధ్యం కాదు. విద్యా హక్కు చట్టం 2009 విస్తరించడం గురించి నూతన విధానంలో ఎక్కడా చెప్పలేదు. కస్తూరి రంగన్ కమిటీ సమర్పించిన ముసాయిదాలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తేవాలని సిఫారసు చేయడాన్ని పౌర సమాజం స్వాగతించింది. అయితే తుది ముసాయిదాలో అది కనిపించకపోవడం నిరుత్సాహపరిచింది. విద్యా హక్కు చట్టాన్ని విస్తరించకుండా సార్వత్రిక విద్య సాధ్యం కాదు అని వివరించింది. వృత్తి విద్యలో శిక్షణ, డిజిటల్ విద్య, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పాఠశాలల విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అంది. ఫైనల్ పరీక్షలు రాయాల్సిందే, విద్యార్థుల భవిష్యత్ కోసమే మార్గదర్శకాలు. సుప్రీంకోర్టులో యూజీసీ ప్రమాణ పత్రం. అన్ని విశ్వవిద్యాలయాలు సెప్టెంబర్ 30లోగా ఫైనల్ చివరి సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయాలంటూ తాము జారీ చేసిన మార్గదర్శకాలను యూజీసీ సుప్రీంకోర్టులో గురువారం గట్టిగా సమర్థించుకుంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయబోమని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్గదర్శకాలు జారీ చేశామని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో తప్పనిసరిగా ఫైనల్ పరీక్షలు రాయాలన్న యూజీసీ మార్గదర్శకాలతో విద్యార్థుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందంటూ 31 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సమాధానం ఇస్తూ గురువారం యూజీసీ 50 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. ఫైనల్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. అదే సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటామని, సురక్షిత చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఫైనల్ పరీక్షలను రద్దు చేయడాన్ని యూజీసీ ఆక్షేపించింది. అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలు రాయలేని వారికి మళ్లీ రాసే అవకాశం కల్పిస్తామని కోర్టుకు యూజీసీ విన్నవించింది. వైద్య విద్యలో పీజీ సీట్ల భర్తీకి గడువు పొడిగింపు. 2020-21 విద్యా సంవత్సరంలో వైద్య విద్యా పీజీ సీట్ల భర్తీకి ఆగస్టు 31 వరకు గడువును పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో కనీస అర్హత మార్కులు తగ్గించాలని, గడువును పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ రోహింటన్ పాలి నారిమన్, జస్టిస్
నవీన్ సిన్హా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కేవి విశ్వనాథన్, రమేష్ అల్లంకీలు వాదనలు వినిపించారు. కనీస అర్హత నిబంధనలు సడలింపు కోసం భారత వైద్య మండలి ఎంసీఐ, నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు ఎన్ఈబికు విజ్ఞప్తి చేసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని ఎంసీఐ స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమం అమలుకు కట్టుబడి ఉన్నాం. మాతృభాష తప్పనిసరి అని నూతన విద్యా విధానంలో చెప్పలేదు. 6 వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో పుస్తకాలు ప్రచురించాం. విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ విద్యా అమలుకు కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. తెలుగు మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఉన్నత విద్యలో ఉపాధ్యాయ శిక్షణలో అడ్వాన్స్ కోర్సులు అందించేందుకు ప్రకాశం జిల్లాలో టంగుటూరు ప్రకాశం డిజిటల్ విశ్వవిద్యాలయ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యా విధాన ముసాయిదా పత్రంలోని అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించామని అన్నారు. అవకాశం ఉన్నంత వరకు మాతృభాష లేదా స్వదేశీ స్థానిక భాషల్లో విద్యాబోధన చేయాలని ముసాయిదా పత్రంలో పేర్కొన్నారు. మాతృభాషలో బోధిస్తే పిల్లలు సులువుగా తొందరగా నేర్చుకుంటారని ఉంది, అంతేగాని తప్పనిసరి అని చెప్పలేదు అని వివరించారు. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యపుస్తకాలను ఇప్పటికే ప్రచురించామని మంత్రి వెల్లడించారు. ద్విభాషా పాఠ్యపుస్తకాలను ప్రచురించాలని ముసాయిదా పత్రంలో ఉందని వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆగస్టు చివరి నాటికి కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నామని సురేష్ వివరించారు. సెప్టెంబర్ 5న పాఠశాలను తెరవాలని సీఎం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించారని అన్నారు. పాఠశాలలు తెరిచే ముందు మరోసారి పరిస్థితి సమీక్షిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తాం. ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, కేసును కొనసాగిస్తామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ఎస్సీఆర్టీ సహా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నివేదికలు తీసుకున్న తర్వాతే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టాలని నిర్ణయించామని అన్నారు. ఆంగ్ల మాధ్యమం అమలును అడ్డుకోవద్దని, కేంద్ర నూతన విద్యా విధానాన్ని సాకుగా చూపి దీన్ని వ్యతిరేకించవద్దని కోరుతున్నామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమమే కావాలని చంద్రబాబు స్వగ్రామం నుంచి తల్లిదండ్రుల కమిటీ తీర్మానం చేసిందని తెలిపారు. ముసాయిదాలో మా సూచనలే. తమ ప్రభుత్వం ఏడాది కిందటే మానవ వనరుల శాఖను విద్యాశాఖగా మార్చిందని, కేంద్రం ఇప్పుడు అదే చేసిందని మంత్రి సురేష్ వివరించారు. సీఎం జగన్ సహా తామిచ్చిన పలు సూచనలను ముసాయిదా పత్రంలో కేంద్రం పొందుపరిచిందని పేర్కొన్నారు. పిల్లలను బడికి పంపించే తల్లిదండ్రులకు ఏటా 15,000 ఇచ్చేలా అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరామని అన్నారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ పెట్టాలని సూచించామని తెలిపారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని తాము సమర్థిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం మరిన్ని న్యూస్ పేపర్స్లో కూడా చూడవచ్చు. ఇంగ్లీష్ మీడియంకే కట్టుబడి ఉన్నాం. తల్లిదండ్రులు, పిల్లల అభిప్రాయాలు తీసుకున్నాం. 97% మంది ఆంగ్ల మాధ్యమం కావాలన్నారు. చంద్రబాబు గ్రామంలోనూ అదే తీర్మానం చేశారు. జాతీయ విద్యా విధానంలో చాలా వరకు మా సూచనలే, అన్ని ముందే రాష్ట్రంలో అమలు చేసేశాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జాతీయ విద్యా విధానంలోని చాలా అంశాలను తాము ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ముందుగా రాష్ట్రంలోని మానవ వనరుల శాఖను విద్యాశాఖగా పేరు మార్చాం. ఇప్పుడు కేంద్రంలోనూ మార్చారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూలుగా మార్చాలని, 6 నుంచి 8వ తరగతులకు డిజిటల్ ఎడ్యుకేషన్, కోడింగ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ను ప్రారంభించాలని తొలుత మేము నిర్ణయించగా అదే ఇప్పుడు కేంద్రం చెబుతోంది. డిగ్రీ కోర్సుల్లో సిబిఎస్ఈ కింద ఆన్ జాబ్ ట్రైనింగ్ కు సీఎం ఇప్పటికే ఆదేశించగా కేంద్రం ఈ విషయాన్ని కూడా తమ పాలసీలో పెట్టింది. 4 ఏళ్ల డిగ్రీ పాలసీ రావాలని, కోర్సును ఫ్లెక్సిబిలిటీ ఉండేలా సీఎం ముందుగానే సూచించారు. మేము ఇచ్చిన సూచనలు, సలహాలు నూతన విద్యా విధానంలో పొందుపరిచారు. అమ్మఒడి కార్యక్రమాన్ని, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ ని మేము సూచించగా పాలసీలో పొందుపరిచారు అని చెప్పారు. మరి ఇదే సమాచారాన్ని మరిన్ని న్యూస్ పేపర్స్లో కూడా మనం చూడవచ్చు. ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ సీఎం జగన్ ఆలోచనే, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యార్థుల అభిష్టమే ఫైనల్. సీఎం జగన్ అమలు చేయనున్న అంశాలే కొత్త విధానంలోనూ. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం. మాతృభాషలోనే బోధన ఉండాలన్నది నిర్దేశం కానే కాదు. విద్య ఉమ్మడి సబ్జెక్ట్ అయినందున రాష్ట్రాల పరిస్థితులు, ఆకాంక్షల ప్రకారం నడుచుకోవచ్చు. రాష్ట్రాల సాధ్యాసాధ్యాలను బట్టే అమలు. విధిగా అమలు చేయాలన్న విధాన పత్రం కాదది.
నూతన విద్యా విధానంలో కేంద్రం చెప్పింది ఇదే. రాష్ట్రంలో 96% మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్, తెలుగు మాధ్యమాన్ని కోరుకున్నది కేవలం 3% మంది మాత్రమే. హైకోర్టు ఆదేశాల ప్రకారం విద్యార్థుల నుంచి ఆప్షన్లు తీసుకున్న సర్కార్ ఆంగ్ల మాధ్యమంపై కొన్ని పత్రికల అత్యుత్సాహాన్ని తప్పుబట్టిన నిపుణులు కేంద్ర నూతన విద్యా విధానంలోని అనేక అంశాలపై ఇంతకు ముందే అధికారులతో సీఎం జగన్ దిశానిర్దేశం. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.